అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం జనవరి 11న ఇక్కడ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాము. మన ఫామ్లో, నా ఫామ్ కాదు, మన అందరి ఫామ్లో. కాబట్టి ఇక్కడ ఈ తెల్ల జుట్టు తాత మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నాడు. అందరూ సకుటుంబ సమేతంగా అల్లుళ్ళు, కోడళ్ళు, కూతుర్లు, సో మేనమావులు, మేనత్తలు, సో చెల్లెళ్ళు, బావులు అందరూ కూడా ఇక్కడ వచ్చి మన పండుగని మనం జరుపుకున్నాం. ఎందుకంటే అందరూ పల్లెలు వదిలిపెట్టేసి పట్టణాలకు వచ్చేసారు. మీ పిల్లలందరూ కూడా ఈరోజు సో స్విగ్గీలకి, పిజ్జాలకు అలవాటు అయ్యారు. కానీ సంస్కృతి సాంప్రదాయాల్ని తెలియజేసే అవ్వాతాతలు కూడా లేకపోయారు. కాబట్టి ఆ నిజమైన సంక్రాంతి ఎలా ఉంటుందో నిజమైన రైతు దగ్గర మనం మీరందరికీ చూపించాలనే తపంతో ఇక్కడ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాము. కాబట్టి మీరందరూ రావాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఉదయాన్నే 7 గంటలకి భోగి మంటలు ఉంటాయి. చిన్నపిల్లలకి ఆడుకోవడానికి కైట్ ఫెస్టివల్ ఉంటుంది. యువకులకి బలాబలాలు నిరూపించుకోవాలంటే, బావలో బావమర్దలు నిరూపించుకోవాలంటే ఒక టగఫర్, ఒక 1/2 ఎకరం మడి దున్ని పెట్టున్నాం. దానిలో వాళ్ళు బలాలు చూపించుకోవచ్చు. ఆటల పోటీలు ఉంటాయి. సో మహిళలకి, చెల్లెమ్మలకి అంటే ముగ్గులు పోటీలు ఉంటాయి. వంటలో ప్రావీణ్యత ఉన్నవాళ్ళు వంటలు కూడా చేయొచ్చు. గొబ్బెమ్మలు ఉంటుంది, హరిదాస్ వస్తున్నాడు, అట్లాగే గంగిరెద్దు విన్యాసాలు ఉంటాయి. ఇంకా అనేక రకాలుగా కూడా సో సభలు సమావేశాలు ఉంటాయి. సో చిన్నపిల్లలతోటి నృత్య కళ కూడా ఉంటుంది. గౌరవులు, పెద్దలు, కొంతమంది విఐపి గెస్టులు కూడా వస్తున్నారు. వాళ్ళ ప్రసంగాలు కూడా, ఆధ్యాత్మికంగా ప్రసంగాలు కూడా మీరందరూ వినొచ్చు. సో మనమందరం మీడియా మిత్రులు మీకు అందరికి కూడా విన్నపం చేయడం ఏంటంటే, మీరు కూడా రావచ్చు మీ భార్య పిల్లలతోటి. మీరు ఎప్పుడు కెమెరాలు భుజాల మీద పెట్టుకుని ఊరు తిరుగుతుంటారు, ఇబ్బందులు పడుతుంటారు. కుటుంబంలో మహిళలు పాపం వాళ్ళ చెల్లెమ్మలు మీకు ఏం చేయాలో మా ఈ భర్తలతోటి అని కూడా బాధలు పడుతూ ఉంటారు. మీ పిల్లలందరినీ కూడా తీసుకుని వచ్చేసి ఇక్కడ నిజమైన సంక్రాంతిని చూపించుకోవచ్చు. మీరు రావడమే కాకుండా పక్కింటి వాళ్ళకి, వెనకింటి వాళ్ళకు, ముందింటి వాళ్ళకి అందరికీ చెప్పి, అమ్మ నేను పోతున్నాను, ఈ కార్యక్రమం మిస్ అయితే మళ్ళీ వచ్చే జనవరి వరకు మరి ఆ ముసలి ఆయన ఎలా ఉంటాడో తెలియదు, చేస్తాడో చేయడో కూడా తెలియదు. కాబట్టి ఇప్పుడు మీరు తక్షణం మనం అందరం పాల్గొని జయప్రదం చేద్దామనే ఉద్దేశంతో అందరూ రావాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్లే కాకుండా, అంటే తెలుగు వాళ్ళని కాదు, ఏ కమ్యూనిటీ అయినా ఇక్కడ మత భేదాలు, సమస్యలు ఏమీ లేవు. కాబట్టి అందరూ సకుటుంబంగా వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. అట్లాగే தமிழ்நாடு இருக்கிற மக்களுங்க என்னோட ஃப்ரெண்ட்ஸ் எல்லாருமே நீங்கள்லாம் வந்து இந்த காரியக்கிரமம் வந்து பொங்கல் எப்படி நடக்குதோ, ஆந்திராவில் எப்படி நடக்குதோ, நம்ம தமிழ்நாட்டில் எப்படி நடக்குதுன்ற காட்டுறதுக்காக நீங்கள் வந்து இங்கே நாயுடு ஃபார்மில் வந்து நீங்கள் பார்த்துட்டு இது வந்து ஒழுங்கா எப்படி நடந்ததுன்னு சொல்லிட்டு జయప్రదం பண்ண வேண்டியதா உங்களை వేడుకుంటాను. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ఎరం పుణ్యశాంతి గుప్తా. ఈ రోజు మనం నాయుడు గారి ఫామ్ లో ఉన్నాము. నేను ఇందాకే ఫామ్ మొత్తం కూడా తిరిగి చూడడం జరిగింది. అద్భుతమైన ఫార్మింగ్ అండి. ఇక్కడ వ్యవసాయం పట్ల గానీ, అంటే 18 ఎకరాల్లో ఉందండి. అందులో 12 ఎకరాలు అయితే మొత్తం కూడా ఫార్మింగ్ చేసి ఉంచారు. పిల్లలందరూ కూడా, స్కూల్ పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఒక రోజు రైతు అని చెప్పి ఇక్కడ నేర్చుకోవడం కూడా జరుగుతూ ఉందన్నమాట. ఇదంతా కూడా చాలా బాగుంది. ఇక్కడికి మనం రావడానికి కారణం, మనకు రాంబాబు గారు ఇన్వైట్ చేశారనమాట. వీడికి మనం ఇప్పుడు రాబో సంక్రాంతి పండుగ సంబరాల్ని ఇక్కడ జరుపుకోబోతున్నాము. మీ అందరికీ ఒకటే మాట చెప్పదలుచుకున్నానండి. సంక్రాంతి సంబరాలు సిటీలో ఎట్టాగో మనం ఎలా చేసుకుంటాం మనందరికీ తెలిసిందే. హడావిడి ఎలా ఉంటది, పొద్దున్నే లేచామా, ఏదో స్వీట్ చేసామా, పిల్లలకి తినిపించామా, పరిగెట్టామా అన్నట్టుంటది. అలా కాకుండా సిటీలో మీరు పల్లెటూరు వాతావరణం చూడాలి అంటే మాత్రం నాయుడు గారి ఫామ్కే రావాలండి. ఇక్కడికి వస్తే మాత్రం మనం పక్కా పల్లెటూరు వాతావరణాన్ని మనం చవి చూడబోతున్నాం. సో నేను వస్తున్నానంటే మీరందరూ కూడా వస్తున్నారని నేను ఆహ్వానిస్తున్నాను. మీరందరూ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే. నా పేరు రాంబాబు. ఈ సంవత్సరం 2025 గాను జనవరి 11వ తేదీన మన నాగరత్న నాయుడు గారి ఫామ్లో మనం సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేవి చేయడం జరుగుతుంది. సో అందుకోసం ముందుగా ప్రతి ఒక్కరికి పేరు పేరిన ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని వెల్కమ్ చెప్తున్నాను. అయితే ఈ కార్యక్రమానికి రాదలుచుకునే వాళ్ళు ముందుగా ప్రీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రీ రిజిస్ట్రేషన్ కోసం కొన్ని కస్టమర్ కేర్ నెంబర్స్ అనేవి మేము ప్రొవైడ్ చేశాము. అలాగే టికెట్స్ అనేవి మనకి బుక్ మై షోలో మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ నాగరత్న నాయుడు ఫామ్కి సంబంధించినటువంటి గూగుల్ మ్యాప్స్ అయితే మీకు గూగుల్లో అవైలబుల్గా దొరుకుతుంది. మ్యాప్స్లో నాగరత్న నాయుడు ఫామ్ అని గూగుల్లో సెర్చ్ చేసిన వెంటనే మనకి అడ్రస్ అనేది మీకు లొకేషన్ కనిపిస్తుంది. సో ఈ కార్యక్రమంలో ప్రధానంగా
మొదటిగా భోగి మంటతో మొదలుకొని కల్చరల్ యాక్టివిటీస్తో పాటు ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ కూడా ఈ కార్యక్రమంలో మనము ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఇది ఫుల్ టైమ్ ఎంగేజింగ్ ఈవెంట్ అనమాట. సో ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకి అండ్ పిల్లలకి మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఈ సంక్రాంతి సంబరాలు మేము నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.